పర్ఫార్మెన్స్ లో కాకుండా వాళ్ళు ఏదో ఒక గోబల్స్ ప్రచారం, మన మీద ఈ కమిషన్ వేసినాము, ఆ ఎంక్వైరీ చేసినాము, దీంతో కాలం గడిపే ప్రయత్నం చేస్తున్నాం. అంటే నెగటివ్ యాటిట్యూడ్. ప్రజలకు కావాల్సింది పర్ఫార్మెన్స్ కావాలి, రిలీఫ్ కావాలి, బెటర్ పర్ఫార్మెన్స్, బెటర్ డెలివరీ కావాలి. బట్ వీళ్ళకి ఆ ఆలోచన లేదు. ఇవాళ అవినీతి విపరీతంగా పెరిగిపోయింది రాష్ట్రంలో. మీరు ఎవరిని అడిగినా చెప్తారు. అసలు ఏ గవర్నమెంట్ ఆఫీస్ పోయినా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పోయినా, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పోయినా, రెవెన్యూ డిపార్ట్మెంట్ పోయినా చాలా ఇబ్బందిగా ఉంది ప్రజలకు. అది నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకే ఫీడ్బ్యాక్ ఉంటుంది. సరే, కాళేశ్వరం గురించి మిత్రులు మాట్లాడమన్నారు, కానీ అది మాట్లాడితే ఒక గంట సబ్జెక్టు. నేను అంతసేపు చెప్పలేను, 5-10 minutes లో చెప్పేస్తే మీ ఐ కెన్ అండర్స్టాండ్. చిన్నపిల్లలు వచ్చారు, పాపం ఇంతమంది మా సోదరిమణులు వచ్చారు. ఐ కాంట్ టెస్ట్ యువర్ పేషెన్స్, సో ఐ విల్ ఫినిష్ ఇన్ 10 minutes. సో కాళేశ్వరం విషయానికి వచ్చారు. సో కాళేశ్వరం మీరు పదే పదే వినుంటారు. కాళేశ్వరం అంటే 1,00,000 కోట్ల రూపాయలు పోయినాయని, లేదా కాళేశ్వరం కూలేశ్వరం అయిందని, ఇలాంటి ఒక గోబల్స్ విస్పర్ క్యాంపెయిన్ ఒకటి చేస్తా ఉంటారు. యాక్చువల్ వాట్ ఈస్ కాళేశ్వరం అంటే, సింపుల్ గా చెప్పాలంటే, కాళేశ్వరం ప్రాజెక్ట్ లో 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌస్లు, 203 kilometers టనలు, 1,531 kilometers గ్రావిటీ కెనాలు, 98 kilometers of pressure main, 540 meters of pumping system. All these together is a Kaleshwaram. So, beauty of Kaleshwaram is manchi good year. This year is last year and this year is a very good rainfall. మన స్టేట్ లో మంచి వర్షపాతం ఉంది. వెన్ యూ హ్యావ్ ఎ గుడ్ రైన్ఫాల్, మనకు ఎస్ఆర్ఎస్పీ నుంచి మిడ్ మానేర్, ఎక్కడైతే సిరిసిల్ల దగ్గర మిడ్ మానేర్ ఉంటుందో, ఎస్ఆర్ఎస్పీ నుంచి మిడ్ మానేర్ కు నీళ్లు వస్తాయి బై గ్రావిటీ. యూ విల్ ఆపరేట్ ద మోటార్స్ అండ్ పంప్స్ ఆఫ్ కాళేశ్వరం ఫ్రమ్ మిడ్ మానేర్ ఇట్ సెల్ఫ్. యూ డోంట్ ఆపరేట్ ఫ్రమ్ ఎల్లంపల్లి, ఆర్ యూ డోంట్ ఆపరేట్ ఫ్రమ్ కాళేశ్వరం మేడిగడ్డ. యూ విల్ ఆపరేట్ ఫ్రమ్ మిడ్ మానేర్ ఇట్ సెల్ఫ్. అంటే 50% సిస్టమే నడుస్తుంది. బట్ ఆయకట్టు 37 lakh acres కు ఆయకట్టుకు నీళ్లు వస్తాయి గుడ్ ఇయర్ లో. యావరేజ్ రైన్ఫాల్ ఉంది. అప్పుడు ఏమవుతుందంటే, వీళ్ళు ఆపరేట్ మోటార్స్ ఫ్రమ్ ఎల్లంపల్లి. మన కడెం రిజర్వాయర్, ఆదిలాబాద్ లోని కడెం నుంచి మంచి వరద ఎల్లంపల్లికి వస్తే, ఎల్లంపల్లి నుంచి మోటార్ లాంచ్ చేసుకుంటే మనము కాళేశ్వరం సిస్టమ్ పనిచేస్తుంది. సో బ్యాడ్ ఇయర్, లెస్ రైన్ఫాల్ ఉన్నప్పుడు తప్పనిసరిగా నీళ్లు ఉండేటువంటి పాయింట్ మేడిగడ్డ పాయింట్. అంటే ఎక్కడ వర్షపాతం లేకుండా కూడా ఆ మహారాష్ట్ర అడవుల్లో మరి ఆ ప్రాంతంలో పడ్డ వర్షపు నీరుతో తప్పకుండా నీళ్లు ఉండే ప్రాంతం మేడిగడ్డ ప్రాంతం. దట్ ఈస్ ద, ఇక ఎంత క్రైసిస్ లో కూడా అక్కడ తప్పకుండా నీళ్లు ఉంటాయి. కాళేశ్వరం అంటే ఏంటి అసలు? 37 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. 60% ఆఫ్ తెలంగాణకు డ్రింకింగ్ వాటర్ ఇస్తుంది. ఇండస్ట్రీకి 16 TMC ఆఫ్ వాటర్ పెట్టినాం. ఇండస్ట్రీకి ఉంటుంది, డ్రింకింగ్ వాటర్ ఇంక్లూడింగ్ హైదరాబాద్ తో పాటు 60% ఆఫ్ తెలంగాణకు డ్రింకింగ్ వాటర్ ఇస్తుంది. అదేవిధంగా 37 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. సో ఇలాంటి బ్యూటిఫుల్ ప్రాజెక్ట్. ఇలా ఏం జరిగింది యాక్చువల్గా? అన్ఫార్చునేట్లీ 3 బ్యారేజెస్ అని చెప్పాను నేను. బిఫోర్ 3 బ్యారేజెస్, ఆల్ ద 15 రిజర్వాయర్స్ విత్ కెపాసిటీ ఆఫ్ 141 TMC, 141 TMCల సామర్థ్యం కలిగిన 15 రిజర్వాయర్లు దే ఆర్ ఇంటాక్ట్. ఇప్పుడు ఉదాహరణకు మల్లన్న సాగర్, ద బిగ్గెస్ట్ రిజర్వాయర్ విత్ 50 TMC కెపాసిటీ. మొన్న రేవంత్ రెడ్డి గారు ఆ మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ మూసీకి నేను నీళ్లు తీసుకెళ్తాను, మూసీ మురికి నీరును పారదోలడానికి ఈ కాళేశ్వరం నీళ్లను మల్లన్న సాగర్ నుంచి తీసుకెళ్లి మూసీలో వదిలితే ఆ మురికంతా కొట్టుకుపోతుందని ఒక 7,000 కోట్ల రూపాయలతో టెండర్ పిలిచినాడు. వర్క్ జరుగుతాం. మరి కాళేశ్వరమే కూలిపోతే ఈ 7,000 కోట్ల రూపాయలతో ఎందుకు టెండర్ పిలిచావు అంటే, దెర్ ఇస్ నో ఆన్సర్ ఇన్ ద అసెంబ్లీ. నేను అడిగాను, నేను దానికి ఆన్సర్ లేదు. ఆయన మళ్ళీ ఒకటి గంధమల్ల అని నల్గొండ డిస్ట్రిక్ట్ ఆలేరు నియోజకవర్గంలో ఒక రిజర్వాయర్ కు ఫౌండేషన్ వేసినాడు సీఎం వెళ్ళి. ఆ గంధమల్లకి ఎక్కడి నుంచి నీళ్లు పోతాయి? మల్లన్న సాగర్. కాళేశ్వరంలో అంతర్భాగంగా నిర్మించిన లార్జెస్ట్ రిజర్వాయర్ విత్ 50 TMC కెపాసిటీ కాల్డ్ మల్లన్న సాగర్. మల్లన్న సాగర్ నుంచే గంధమల్లకు. నువ్వే కాళేశ్వరం కూలింది అంటావు, 3,000 కోట్ల రూపాయలతో గంధమల్ల రిజర్వాయర్ పెట్ట, దాని కింద 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇస్తాడు. సోర్స్ ఈస్
కాళేశ్వరం అండ్ మల్లన్న సాగర్. డబుల్ స్టాండర్డ్స్ నెంబర్ 1. నెంబర్ 2, ఉత్తమ్ మాట్లాడుతూ మన అసెంబ్లీలో అన్నాడు, ఏమన్నాడు, అసలు వితౌట్ కాళేశ్వరం ఈసారి చాలా పంట పండింది, హైయెస్ట్ క్రాప్ ఈల్డ్, అత్యధికంగా పంట పండింది, అసలు రికార్డు పంట పండింది, కాళేశ్వరమే లేదు అన్నాడు. నేను సింపుల్ గా లేచి ఒక క్వశ్చన్ అడిగాను. 2 years అయింది మీ గవర్నమెంట్ వచ్చి, ఒక్క చెరువు తవ్వినారా, ఒక్క చెక్ డ్యామ్ ఏమైనా కట్టినారా, ఒక ప్రాజెక్ట్ ఏమైనా కట్టినరా, ఒక కాలువ ఏమైనా తవ్వారా, మీ 2 years లో ఒక్క ఎకరానికి ఎక్కడన్నా అడిషనల్ గా వాటర్ ఇచ్చారా, ఇస్తే చెప్పు దాని పేరు అన్నా. సైలెన్స్. మరి నువ్వు ఒక్క ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదు, ఒక ప్రాజెక్ట్ కట్టలే, ఒక చెరువు తవ్వలే, ఒక కాలువ తవ్వలేదు, ఎక్కడి నుంచి పండింది? ఆల్ దిస్ ఇస్ డన్ బై బిఆర్ఎస్ గవర్నమెంట్ ఇన్ ద లాస్ట్ 10 years. సో కాళేశ్వరం వాడలేదంటాడు. నేను ఇందాక చెప్పినది, ఇన్ ఏ గుడ్ ఇయర్ వీల్ ఆపరేట్ పంప్స్ అండ్ మోటార్స్ ఫ్రమ్ మిడ్ మానేర్. మనకు బాగా వర్షాలు పడ్డాయి కనుక దే హ్యావ్ ఆపరేటెడ్ ఫ్రమ్ మిడ్ మానేర్. మేడిగడ్డ పాయింట్ యూజ్ చేయలేదు. మిడ్ మానేర్ లో మోటార్ వద్దితే మానకొండూరు నియోజకవర్గంలో అన్నపూర్ణ రిజర్వాయర్కి వెళ్తాయి. అన్నపూర్ణలో మోటార్లు వద్దితే సిద్దిపేట నియోజకవర్గంలో రంగనాయక్ సాగర్ కి వస్తాయి. రంగనాయక్ సాగర్ లో మోటార్లు వద్దితే మల్లన్న సాగర్ కి వెళ్తాయి. మల్లన్న సాగర్ లో మోటార్ వద్దితే కొండపోచమ్మ సాగర్ వెళ్తాయి. ఇప్పుడు సిద్దిపేటలో నా కాన్స్టిట్యూన్సీ లో రంగనాయక సాగర్ కింద 1,00,000 ఎకరాల పంట పండుతుంది. బిఫోర్ తెలంగాణ 0 ఆయకట్టు, అంటే ఇరిగేషనే లేదు. దెర్ ఇస్ నో ఇరిగేషన్ సిస్టమ్. ఈ గవర్నమెంట్ వచ్చినాక గవర్నమెంట్ తరఫున కొండా సురేఖ మినిస్టర్ వచ్చి ఆడ మోటార్ వచ్చి 1,00,000 ఎకరాలకు నీళ్లు విడుదల చేసిన స్టేట్మెంట్ ఇస్తుంది. రేవంత్ రెడ్డి అంటాడు కాళేశ్వరం కూలిపోయింది, 1 ఎకరం వస్తలేదు అంటాడు. ఆల్ డబుల్ స్టాండర్డ్స్. సో యాక్చువల్ జరిగింది ఏంటి? నేను చెప్పినట్టుగా ఆల్ ద సిస్టమ్ ఈజ్ ఇంటాక్ట్. సో 3 బ్యారేజీల్లో ఫస్ట్ బ్యారేజ్ కాల్డ్ సుందిల్లా, దెన్ అన్నారం, దెన్ మేడిగడ్డ. ఈ సుందిల్లా ఈజ్ ఇంటాక్ట్, అన్నారం ఈజ్ ఇంటాక్ట్. అసెంబ్లీలో కోదండరామ్ గారు క్వశ్చన్ అడిగిండు, మేడిగడ్డలాగా సుందిల్లా అన్నారం కూడా కూలిపోతాయా అని నిపుణులు చెప్తున్నారా అని అసెంబ్లీలో క్వశ్చన్ అడిగాడు. దెన్ ఉత్తమ్ ఏం చెప్పిండు ఆన్సర్? నో, దే ఆర్ పర్ఫెక్ట్, అవి బాగున్నాయి అని చెప్పిండు ఆయన. ఆ తర్వాత వచ్చింది మేడిగడ్డ బ్యారేజ్. మేడిగడ్డలో 84 గేట్స్, 85 పియర్స్, అంటే 2 పిల్లర్ల మధ్య ఉండేది గేట్. దెర్ ఆర్ 7 blocks, 85 పియర్స్, 84 గేట్స్. సో ఈ 84 గేట్స్ ఆర్ ఇంటాక్ట్. 85 పియర్స్ లో 3 పియర్లు కుంగినాయి అంతే. అది సంఖ్య అయినాయి, కూలి కూడా పోలే, కుంగినాయి. 3 పిల్లర్లు కుంగినాయి అవుట్ ఆఫ్ 85. అవుట్ ఆఫ్ 84 గేట్స్ 85 పియర్స్. 85 పియర్స్ లో 3 పియర్స్ కుంగినాయి ఇన్ బ్లాక్ 7. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అంటే వాట్ ఎన్డీఎస్ఏ సెడ్? మొత్తం ఆ బ్లాక్ 7 అవుట్ ఆఫ్ 7 blocks 6 blocks ఆర్ ఇంటాక్ట్. బ్లాక్ 7 రిప్లేస్ చేసి మళ్ళీ కట్టండి, యూ కెన్ ఆపరేట్ ద సిస్టమ్ అని ఎన్డీఎస్ఏ అని చెప్పింది. వాడేమంటాడు, దానికి అది చేయకుండా 2 years నుంచి టైం వేస్ట్ చేసి మొత్తం కాళేశ్వరం పోలింది అంటాడు. ఒక గోబల్స్ ప్రచారానికి పాల్పడతా. నేను మొన్న అసెంబ్లీలో అడిగిన, మరి మీ కాంగ్రెస్ ప్రభుత్వమే కట్టి కాంగ్రెస్ హయాంలో కూలిన కడెం ప్రాజెక్ట్ సంగతి ఏంది, ఎల్లంపల్లి ప్రాజెక్ట్ సంగతి ఏంది, పెద్దబాగు ప్రాజెక్ట్ సంగతి ఏంది? మొత్తానికి ప్రాజెక్టే వాష్అవుట్ అయింది. ఇక్కడ ప్రాజెక్ట్ ఈజ్ 99.5% ఈజ్ ఇంటాక్ట్. ఓన్లీ 3 piers హెస్ సంక్. ఆ 3 పిల్లర్లను 7th block రిప్లేస్ చేస్తే 300-400 కోట్లు అయిపోయాయి. ముచ్చటకు 1,00,000 కోట్లు అని చెప్పి ఒక గోబల్స్ ప్రచారం. ఇన్ఫాక్ట్ ద ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ ఈజ్ ఓన్లీ 94,000, 93,850. దే సే 1,00,000 కోట్ల కుంభకోణం. The expenditure incurred itself, it is 93,850. Out of that, 99.5% is intact. అంటే ఈ రకంగా ఇంకా ఎంతకాలం ఇలా చేయగలుగుతారు? ప్రజలేమి ఇన్నోసెంట్ కాదు కదా. నేను ఆయన ఎమ్మెల్సీ నాగేశ్వర్ గారు ఏదో చెప్తా ఉండే, నేను టీవీలో చూస్తా ఉంటే ఆయన మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. నిన్న నాకు చొప్పదండికెళ్ళి ఒక రైతు ఏదో ఫోన్ చేసినాడు, ఏమయ్యా ఎట్లుంది కాళేశ్వరం గురించి ఏమనుకుంటున్నారు అంటే, ఏమున్నా సార్ నేను నాగలి పెట్టి దుంతా ఉంటే ఆ ఎద్దు తాడు తెగిపోయింది. తాడు తెగిపోతే ఈ తాడు తయారు చేసినోడు ఎవడు, ఈ తాడులో క్వాలిటీ లేదా, ఈ తాడులో లోపం ఉందా అని తిరుగుతానా సార్, ఇంకో తాడు కట్టి దుంతనా సార్ నేను అన్నాడట. నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ యువర్ ఫార్మర్స్, నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్
యువర్ స్టేట్. రాజకీయాలు చేయొచ్చు, బట్ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా, రైతు ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా కాదు కదా రాజకీయాలు. ఈ రకంగా మన రాష్ట్రంలో ఇట్లాంటివి చేయడం వల్లనే ఈ రోజు రాష్ట్రం వెనుకబడతాం. ఇంకా డీటెయిల్ గా చెప్తా, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీకు స్క్రీన్ లో పెట్టి ఇంకా డీటెయిల్ గా ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్. మీరు ఈ రోజు గూగుల్లో పోయి మీరు చూస్తే కూడా ఆన్లైన్ లో మీకు మల్లన్న సాగర్ లో ఆ పంపులు నీళ్లు పోస్తా ఉంటాయి. కొండపోచమ్మ సాగర్ లో బాహుబలి మోటార్లు అక్కడ పోతే అసలు ఎంత సౌండ్ వస్తుందంటే అంత వెయిట్ ఉంటుంది. ఒక నది లాంటి ప్రవాహం, ఒక మోటార్ నుంచి 3200 క్యూసెక్ల నీళ్ళు వస్తాయి బయటకు. 3200 క్యూసెక్స్ అంటే ఒక నది ప్రవహించేంత పెద్ద మోటార్ ఉంటుంది ఒక్కొక్క మోటార్. ఇప్పుడు ఒక మోటారు ఒక మొత్తం కరీంనగర్ టౌన్ ఎంత పవర్ వాడుతుందో ఒక మోటార్ అంత పవర్ వాడుతుంది. అయితే ఇక్కడ ఒక అదృష్టం ఏంటంటే ఈ పవర్ అనేది నార్మల్లీ మీకు తెలిసే ఉంటుంది, పవర్ ను మనం ప్రొడక్షన్ చేయగలుగుతాం కానీ కన్జ్యూమ్ చేయకపోతే అది ఇబ్బంది అవుతుంది, గ్రిడ్ కొలాప్స్ అవుతుంది. యూ హ్యావ్ టు కన్జ్యూమ్. సమ్ టైమ్స్ ఏమైందంటే టర్బైన్స్ రివర్స్ లో నడుపుతుంది గవర్నమెంట్, ఎందుకంటే ఆ పవర్ ను కన్జ్యూమ్ చేయడానికి, దాన్ని బర్న్ చేయడానికి రివర్స్ నడుపుతాం టు కన్జ్యూమ్ ద పవర్. అయితే మన కాళేశ్వరం మోటార్లు ఎప్పుడు నడుస్తాయి? మీకు అండర్స్టాండింగ్ కోసం ఏంటంటే ఇంత పవర్ ఎట్లా, అసలు అవైలబిలిటీ ఉంటుందా, వాట్ విల్ బి ద కాస్ట్ ఆఫ్ ద పవర్ అని మనం జనరల్ గా వచ్చే లే మ్యాన్ వచ్చేటువంటి క్వశ్చన్. అయితే మనకి ఎప్పుడు నడుస్తుంది ఇది? నదిలో నీటి ప్రవాహం ఉన్నప్పుడు, వర్షాకాలంలోనే నీళ్ళు ఎత్తుతాం కదా మనం. రైనీ సీజన్ లో నార్మల్ ఏమైతే మనకు 2 బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి హైడల్ పవర్ జనరేట్ అవుతుంది, సెకండ్ ఏమో పవర్ కన్జంప్షన్ విల్ బి వెరీ లెస్ ఇన్ ద స్టేట్. అంటే నో వన్ విల్ రన్ ద మోటార్. మనకు ఇంట్లో కూడా పవర్ కన్జంప్షన్, ఏసీలు వాడము, డొమెస్టిక్ యూస్ తగ్గుతుంది అండ్ అగ్రికల్చర్ యూసేజ్ తగ్గుతుంది. ఆన్ ద అదర్ హ్యాండ్ యూ విల్ గెట్ హైడల్ పవర్. ఇప్పుడు మనకు జూరాలలో హైడల్ పవర్ వస్తుంది, శ్రీశైలంలో హైడల్ పవర్ వస్తుంది, నాగార్జున సాగర్ లో హైడల్ పవర్ వస్తుంది, పులిచింతల్లో హైడల్ పవర్ వస్తుంది. లాట్స్ ఆఫ్ పవర్ అవైలబిలిటీ ఉంటుంది ఆ టైంలో. మీకు పవర్ ఎట్లా ఉంటుందంటే సమ్మర్ లో పోతే 8 రూపీస్ యూనిట్ ఉంటుంది మన తెలంగాణలో, మన స్టేట్ లో, ఇండియాలో. రైనీ సీజన్ లోకి వస్తే 2 రూపీస్ యూనిట్ దొరుకుతుంది పవర్ ఎక్స్చేంజ్ లో. అండ్ పీక్ అవర్స్ లో ఈవినింగ్ 6 to 8 6 రూపీస్ ఉంటుంది, డే అంతా 1 రూపీ 2 రూపీస్ పవర్ దొరుకుతుంది. అందువల్ల రైనీ సీజన్ లో మన స్టేట్ ఇన్స్టాల్ కెపాసిటీ 16,000 మెగావాట్స్, 16,000 మెగావాట్లు మన స్టేట్ ఇన్స్టాల్ కెపాసిటీ. బట్ రైనీ సీజన్ లో యువర్ పవర్ కన్జంప్షన్ విల్ బి అరౌండ్ 6,000, 5,000, 7,000. రిమైనింగ్ 10,000 ఐదర్ యూ విల్ షట్ డౌన్ ఆర్ యూ విల్ రన్ ఇన్ ద రివర్స్ మోడ్. సో అట్లాంటి టైంలో మనకు ఈ నీళ్లు తెచ్చి కాళేశ్వరం మోటార్లు నడిపి రిజర్వాయర్లలో నీళ్లు నింపి పెట్టుకుంటాం ఇన్ ఎ మ్యాటర్ ఆఫ్ 90 days. 90 రోజుల్లో నింపి పెట్టుకుంటే ఇయర్ లాంగ్ ఫర్ డ్రింకింగ్ వాటర్, ఫర్ ఇండస్ట్రియల్ యూసేజ్, ఫర్ అగ్రికల్చర్ ఆ నీళ్లను వాడుకునే ఒక గొప్ప ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్ట్. యాక్చువల్గా ఒక ప్రాజెక్ట్ అంటే ఇండియాలో ఈరోజు డికేట్స్, యూ టేక్ నర్మదా ప్రాజెక్ట్ గూగుల్ చేయండి మీరు ఇంటికి పోయిన తర్వాత, ఎన్ని సంవత్సరాలు? 30 ఏళ్ళు కట్టారు. ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ 25 ఏళ్ళు 30 ఏళ్ళు కట్టారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ మీరు గూగుల్ చేయండి, అసలు ఎన్ని సంవత్సరాలు కట్టారు. ఈ మధ్యలో కట్టుకున్నటువంటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చూస్తే అసలు ఇప్పుడు వచ్చిన ఎన్విరాన్మెంటల్ లాస్, ఇప్పుడు ఉన్నటువంటి ల్యాండ్ అక్విజిషన్ కంబర్సమ్ ప్రొసీజర్స్ వల్ల ఇట్ ఈస్ టేకింగ్ డికేట్స్, వేర్ యాజ్ మనము 4.5 సంవత్సరాల్లో కట్టామంత పెద్ద ప్రాజెక్ట్. సో ప్రాజెక్ట్ అంటే 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చేది ప్రాజెక్టే అంటారు ఇండియాలో, 50,000 ఎకరాలకు ఇచ్చేది ప్రాజెక్టే అంటారు, 2,00,000 ఎకరాలకు ఇచ్చేది ప్రాజెక్టే అంటారు. కానీ కాళేశ్వరం 37 lakh acres అసలు మెగా ప్రాజెక్ట్. అండ్ ఇందులో ఒక్కొక్కటి ఒక ప్రాజెక్ట్ కదా. ఇప్పుడు కొండపోచమ్మ సాగర్ ఇస్ ఎ ప్రాజెక్ట్, మల్లన్న సాగర్ ఇస్ ఎ ప్రాజెక్ట్, రంగనాయక్ సాగర్ ఇస్ ఎ ప్రాజెక్ట్, మిడ్ మానేర్ ఇస్ ఎ ప్రాజెక్ట్, అన్నపూర్ణ ఇస్ ఎ ప్రాజెక్ట్. ఇందులో నేను చెప్పిన 100 కాంపోనెంట్లలో ఒక కాంపోనెంట్ మేడిగడ్డ. ఆ కాంపోనెంట్ లో దేర్ ఆర్ 7 blocks. ఆ 7 blocks లో ఒక బ్లాక్ లో 3 పియర్స్ మాత్రమే కుంగినాయి. బట్ వాళ్ళు ఏం చెప్తున్నారు మీరు అర్థం చేసుకుంటారు. సో ఇట్లాంటి దుష్ప్రచారం. ప్రజలకు కావాల్సింది ఒక ప్రభుత్వం, సరే అధికారంలో రావడానికంటే మా మీద బురద జల్లినావు, ఏదో అబద్ధాలు చెప్పినావు, సరే గెలిచినావు, గెలిచిన తర్వాత కూడా అదే రాజకీయమా? నువ్వు పర్ఫార్మ్ నావు, చెప్పు, అది చేయట్లేవా? డెలివరీ లేదు, పర్ఫార్మెన్స్ లేదు. దే అండర్స్టూడ్ దే కాంట్ డెలివర్. వాళ్ళు చేసిన తప్పుడు చర్యల వల్ల, పిచ్చి పనుల వల్ల ఎకానమీ స్లో డౌన్ అయింది. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయింది.
ఇప్పుడు మీ ఎన్ఆర్ఐలు కూడా ఇప్పుడు ఆడ ఫ్లాట్ కొనాలంటే ఆలోచిస్తుంది. హైడ్రానట ఇంకేందోనట భయపెట్టేసింది రేవంత్ రెడ్డి మిమ్మల్ని. భయపడిందా లేదా? 4 సార్లు ఆలోచిస్తుంది. ఏమో రేట్స్ పెరుగుతలేవు, ఇంకా తగ్గుతున్నాయట కదా, ఇంకా కొద్దిగా తగ్గుతాయేమో చూద్దాం, ఇంకా తగ్గుతాయేమో చూద్దాం అనే మూడ్లో ఉన్నారా లేదా మీరు? ఏమో బాగా తగ్గినాయి అంటే ఇంకేమైనా తగ్గినాక కొందామా, ఇంకేమైనా తగ్గినాక కొందామా అనే మోడకి వచ్చింది. సో అది ఒక గవర్నమెంట్ యొక్క నెగటివ్ యాటిట్యూడ్ వల్ల ఇవాళ తెలంగాణ రాష్ట్రం వెనకడుగు పడతా ఉంది. ప్రజలు ఆలోచనలో పడ్డారు, ప్రజలు రియలైజ్ అయినారు. డెఫినెట్ గా రేపు మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంట్ ముమ్మాటికి మళ్ళీ మన రాష్ట్రంలో జవాబుదారీగా ఎదుగుతుంది. మీ యొక్క నైతిక మద్దతు, ఎన్ఆర్ఐల యొక్క సహకారం ఎప్పటికి కూడా మర్చిపోలేదు. ఇంకా భవిష్యత్తులో నిన్న మా నవీన్ అడిగిండు, అన్న మా ఎన్ఆర్ఐల గురించి ఏమైనా ఆలోచిస్తుందా అన్నాడు. తప్పకుండా ఆలోచిస్తాం నవీన్. మొన్న కొద్ది అవకాశాలు తీసుకున్నాం కానీ భవిష్యత్తులో ఎన్ఆర్ఐ లీగ్స్ కు కూడా ఇంకా అన్ని రకాలుగా రాజకీయంగా ఇష్టపడే వాళ్ళకు రాజకీయంగా, ఇంకా ఏ రంగాల్లో ఇష్టపడే వాళ్ళకి ఆయా రంగాల్లో అవకాశం కల్పిస్తుంది. మీ మద్దతు బీఆర్ఎస్ పార్టీకి ఎంతో ఉపయోగం. దయచేసి బ్యాక్ ఎండ్ లో ఫోన్ లో మాట్లాడినప్పుడు కానీ యూరియా కష్టాలు ఫస్ట్ ఇయర్ ఉండే ప్రాబ్లం సెకండ్ ఇయర్ అని కూడా సెట్ చేసినాం మనం. దెన్ వై నాట్? ఎందుకు దాన్ని కంటిన్యూ చేయలేకపోతున్నాం?